ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో డాక్టర్లు సమ్మె బాట పట్టారు. కాకినాడ జీజీహెచ్, రంగరాయ వైద్య కళాశాలలో ఓపీ సేవలను బహిష్కరించారు. తమ డిమాండ్ల సాధన కోసం పట్టుబట్టారు. తమకు ఇవ్వాల్సిన స్టైఫండ్ పెంచుతూ వెంటనే జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఇన్ సర్వీస్ డాక్టర్ల పదవీకాలం 65 ఏళ్లకు పెంచాలని, దీనివల్ల తాము ఉద్యోగ అవకాశం కోల్పోతామని వైద్య సంఘాల నాయకులు వెల్లడించారు. ప్రభుత్వం తక్షణం సమావేశం ఏర్పాటు చేసి తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలన్నారు. అంతవరకు సమ్మె విరమించేదే లేదని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. ప్రెసెంట్ ఓపీడీ అండ్ వార్డ్స్ ఐపీడీ ఆపాం, కానీ మేము మాత్రం ఎమర్జెన్సీస్ ఏవి కాల్ ఫర్ చేయలేదు. ఎందుకు ఈ స్ట్రైక్ చేస్తున్నామంటే వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ డిమాండ్స్. దట్ ఈస్ స్ట్రైక్. వన్ ఈజ్ స్టైఫండ్ హైక్. నెక్స్ట్, ఇంక్రీజ్ ఇన్ రిటైర్మెంట్ ఏజ్ ఆఫ్ గవర్నమెంట్ డాక్టర్స్ టు 65 years. అది 65 years చేయడం వల్ల ఏంటంటే యంగ్ డాక్టర్స్ కి ప్లేస్మెంట్ ఉండదు. ఉన్న వాళ్ళు ఎప్పుడు రిటైర్ అవుతారు, వాళ్ళ కోసం వెయిట్ చేయడం ఇవన్నీ చాలా ప్రాబ్లమాటిక్. కంపారిటివ్లీ వేరే స్టేట్స్ తో పోలిస్తే మనకు చాలా స్టైఫండ్ తక్కువ ఉంది. ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఈ రోజు డాక్టర్స్ అందరూ ఇలాగా రోడ్డు మీద కూర్చోడానికి కారణం ఏంటంటే స్టైఫండ్ హైక్ అనేది ఎన్నో నెలలుగా ఆగిపోయిందండి. ఎన్నోసార్లు గవర్నమెంట్ కి రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా 8 నెలలుగా ఇంకా మనకి స్టైఫండ్ హైక్ అనేది అవ్వలేదండి. ఈ రోజు డాక్టర్స్ ఎంతో కష్టపడుతున్నారండి. ఎన్నో కష్టాలు పడి గవర్నమెంట్ హాస్పిటల్స్ సరిగ్గా సదుపాయాలు లేకపోయినా కూడా ఎంతో ఇబ్బందులు పడి మేము లేడీ డాక్టర్స్ కూడా చాలా ఇబ్బందులు పడతామండి. వాష్రూమ్స్ అన్ని కూడా సరిగ్గా ఉండవు. అయినా కూడా మేము ఎంతో కష్టపడతాం. నైట్ డ్యూటీలు అన్ని కూడా చేస్తామండి. కానీ ఈ రోజు డాక్టర్స్ కి ఇంకా మనకి సరిపోవాల్సిన స్టైఫండ్ అనేది సరిపోవట్లేదండి. ఈ రోజు ఇన్ఫ్లేషన్ రేట్స్ బట్టి కూడా మనకి చాలా తక్కువ వస్తుందండి. కంపేర్ టు అదర్ స్టేట్స్ కూడా మనకి చాలా తక్కువ వస్తుంది. అడుగుతుంటే మాత్రం వాళ్ళు గవర్నమెంట్ అనేది నెగోసియేషన్స్ కి పిలిచినా కూడా వాళ్ళు 3% కన్నా ఎక్కువ పెంచట్లేదండి. 2009లో గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చిందండి, స్టైఫండ్ హైక్ 15% పెంచుతూ దాన్ని ఒక 6 సంవత్సరాల వరకు దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేసి ఒక జీవో ఇచ్చిందండి. దాని ప్రకారంగా 2009 నుంచి 2016 వరకు స్టైఫండ్ హైక్ అవుతూ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 2018లో మళ్ళీ స్టైఫండ్ హైక్ వచ్చిందండి. కోవిడ్ టైంలో ఇప్పుడు కూడా మా ఆర్థికంగా గవర్నమెంట్ ఇబ్బందులు ఉన్నా సరే మా కష్టాన్ని, మా డెడికేషన్ ని, మేము చేసే వర్క్ ని మా గవర్నమెంట్ గుర్తించి మాకు స్టైఫండ్ హైక్ పెంచిందండి. అప్పుడు కూడా ఆర్థికంగా ఎంత కష్టాల్లో ఉన్నా సరే గవర్నమెంట్ తర్వాత మళ్ళీ 2022లో స్టైఫండ్ హైక్ వచ్చిందండి. అప్పుడు కూడా క్లియర్ గా 15% పెంచుతూ ఉంటాయి, 2 సంవత్సరాలు పెంచుతామని చెప్పేసి గవర్నమెంట్ మాకు చెప్పింది. అలా దానివల్ల 2024లో కూడా పెంచారండి. ఆ తర్వాత 2026లో పెంచాలి మాకు చెప్పినట్టు 2 సంవత్సరాలకు ఒకసారి 15% పెంచుతామని చెప్పి గవర్నమెంట్ చెప్పిందండి. సో 2026లో కూడా మాకు పెంచాలి, కానీ ఇప్పటి వరకు పెంచలేదండి. మేము చాలా సార్లు రిప్రజెంటేషన్స్ గవర్నమెంట్ కి ఇచ్చాము. మేము 4.5 years కష్టపడి ఇంటర్న్షిప్ వచ్చామండి. కానీ ఇక్కడ మా కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదు. మేము రాత్రి పగలు మొత్తం నైట్ డ్యూటీస్ చేసుకుని అందరికి ఇన్వెస్టిగేషన్స్ పంపించుకొని ఒక ఆపరేషన్ అవ్వాలంటే బేసిక్ ఒక పేషెంట్ రెడీ చేసేది మేమేనండి ఇక్కడ. కానీ మాకు 15% పెరగాల్సింది 3% పెరుగుతుంది. మేమేమీ ఎక్కువేం అడగట్లేదు, పెరగాల్సిందే అడుగుతున్నాము. కానీ గవర్నమెంట్ అది కూడా ఇవ్వట్లేదు. మేము ఏదో ఇప్పుడు ప్రెజెంట్ కోసం ఫైట్ చేయట్లేదని మా ఫ్యూచర్ కోసం ఫైట్ చేస్తున్నాము.